ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 32వ అధ్యాయము. రావణాసురుడి మాటలో విన్న సీతమ్మ ఒక శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డి పరకను తనకు రావణుడికి మధ్యలో పెట్టి, రావణ, నీ మనసు నీ వారి యందు పెట్టుకో. నీకు అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్లతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ల భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ చనిపోవడం నీ చేతుల్లో లేదు. నువ్వు సుఖంగా బ్రతకాలన్నా చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు. కానీ ఆ పాపాన్ని అనుభవించవలసినప్పుడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా ఉండు. శరణు అన్నవాడిని రాముడు ఏమీ చెయ్యడు. నేను సీతమ్మను తీసుకొచ్చాను అంటావేంటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని వేరుచేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభను వేరుచేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసన వేరుచేసి తేగలవా? ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలాగే రాముడి నుంచి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో. ఇదంతా నిన్ను చంపటానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు. దీనికి ఒక్కటే మార్గము. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బ్రతికిపోతావు. నేను ఇప్పుడే నా తపశక్తి చేత బూడిద చేయగలను. కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారే లేరా? ఒకవేళ ఎవరైనా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దాన్ని ఆచరించవా అని ప్రశ్నించింది. ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చింది. ఏ స్త్రీ యందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీ యందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు వెంటబడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కూర్చోబెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నీకు నా గొప్పతనం ఏమిటో తెలియటం లేదు అని చెప్పి అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి, ఈమె యందు సామమో దానమో భేదమును ప్రయోగించండి అని నేను మీకు చెప్పాను. కానీ ఈమె లొంగలేదు. 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరే, లేకపోతే మీరు సీతమ్మను దండించండి అన్నాడు. ఇంట్లో తనను ప్రేమించి అనుగమించే భార్య ఉన్నా కూడా ఆ భార్య యందు మనసు ఉంచకుండా పరస్త్రీ యందు మనసు ఉంచుకొని పరస్త్రీతో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటే 6 నెలల పాటు తిరిగిన వీధి తిరగకుండా మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి పడ్డాక పాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి, నా యందు మనసున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా మరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడను, ఆ పాప విముక్తుడిని కావాలి. అందుకని మీ చేత్తో ఇంత అన్నం తీసుకొచ్చి వెయ్యండి అని ముష్టి ఎత్తుకొని తింటే వాడి యొక్క పాపం పోతుంది. అది పురుషులకు వర్తిస్తుంది, స్త్రీలకు వర్తిస్తుంది. అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగిలించుకొని, నీ యందు మనసున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము. నీ యందు మనసులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము, మనం క్రీడిద్దాం పద అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కు వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 32వ అధ్యాయం సంపూర్ణం.